UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తర్వాత మా కోసం ఆ బాడీ లాంగ్వేజ్తో మీ స్టైల్లో వినాలని అయ్యో అది కావాలి జనాలకి. ఇప్పుడు మీ నుంచి మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు మీ అందరికీ నేను ఉన్నానని సభాముఖంగా మాటిస్తా ఉండా. వెళ్ళసనక వెళ్ళస చెల్లి వెళ్ళస. ఇది ఒక మోడరేషన్, అంటే ఒక విధానం. మామూలు మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ రోజున ప్రజలు నిర్ణయించినటువంటి ఈ తీర్పును చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అవ్వాతాతలు ఏమయ్యారో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. 2019లో మమ్మల్ని గెలిపించారు, 2024లో అపోజిషన్ని గెలిపించారు. ఎప్పటికైనా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలకి కావలసినటువంటి ప్రతిదీ కూడా మేము చూసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. వెళ్ళొస్తాం. ఇట్లా అసలు ఎలా అంటే అప్పుడు జగన్ని ఇప్పుడు జగన్ని కూడా జగన్ అసలు అచ్చు దించేశారనుకోండి. అంటే తెలిసిపోతుంది ఎంత ఇష్టం అని. మనం అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదండి. నాకు ఒక పని వచ్చింది, ఆ పనిలో నేను సమర్థవంతంగా 100% న్యాయం చేయగలను. ఖచ్చితంగా నేను అందుకే పని చేసుకుంటున్నాను. తెలుస్తుంది కూడా. కాకపోతే జగన్ అన్న అంటే మీకు అంత అభిమానం అని తెలిసిపోతుంది. ఇప్పుడు చూసిన చాలా మంది కూడా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో చూసేసాయి మిమ్మల్ని. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా మీ వీడియోస్ అన్ని కూడా చాలా వైరల్, అదైతే తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ ఎప్పుడైనా జగన్ అన్న తరఫున వాళ్ళ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ ఏదన్నా అంటే మీ మిమిక్రీ చూసి ఏమన్నా వచ్చాయంటారా? లేదు లేదు లేదు, అట్లా ఏం రాదు. ఎవరు కూడా అంటే చేసిన వాళ్ళు చేశారు, పాజిటివ్ గా చేశారు. అదే అంటున్నాను, పాజిటివ్ కానీ అది నెగిటివ్ గా చేశారు. అంటే చేసి అన్నని బాగా చేసావు తమ్ముడు, అంటే ఇన్విటేషన్ బాగా చేసావు, అంటే నువ్వు పాజిటివ్గా చేసావా నెగిటివ్గా చేసావు అనేది పక్కన పెడితే ఫస్ట్ అంటే ఒక వ్యక్తిని అంత లోతుగా అబ్జర్వ్ చేసి వాళ్ళ విధానాన్ని పట్టుకొని నువ్వు ఒక బాడీ లాంగ్వేజ్తో ఆ వాయిస్తో దాన్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్సప్ టు యు అని. అదైతే నిజమే సార్. ఎందుకు అంటే విత్ బాడీ లాంగ్వేజ్ తో రావాలి అంటే చాలా అంత అభిమానం ఉండాలి. పర్టికులర్ గా చెప్పాల్సి అవసరం లేదేమో సార్, కానీ తెలిసిపోతుంది. ఒకవేళ ఇది జగన్ అన్న డైలాగే చంద్రబాబు గారి స్టైల్లో ఎలా చెప్తారు? తను చెప్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు ఏది జగన్ అన్నవే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కడుపు ఉబ్బిపోతుంది. మీ అందరి రుణం తీర్చుకుంటాను సభాముఖంగా తెలియజేస్తున్నా. జయ జన్మభూమి, వెళ్ళొస్తాను. ఇట్లాగనమాట. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు. మెయిన్ పర్సన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అవును, చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు కూడా నా కొడుకు అంటారు. అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు, కానీ మీరు మీ అభిప్రాయం. మంచి వ్యక్తి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా? పొలిటికల్గా ఇష్టమా ఒక హీరోగా ఇష్టం? ముందు మనిషిగా ఇష్టం. పొలిటికల్ అనేవి పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన కాని పాత్రలు యాక్ట్ చేయడం లాంటిదే. సినిమా కూడా మనది కాదు పాత్ర,
ఆ పాత్ర తెలియదు, ఆయన యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా మనది కానీ పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఈ 2 పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి 2 ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు. ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం, మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనను ఇష్టపడని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు అది చూసుకుంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి, ఆయన వచ్చిన దారి, ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక ఒక స్టిక్ కావాలి నిలబడడానికి. ఆ స్టిక్ ఎవరు? చిరంజీవి గారు. ఓకే. చిరంజీవి గారు ఒక సినిమా 2 సినిమాలకి నిలబడతారు, తర్వాత ఉండరు. కానీ ఆయన ఓన్గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని సినిమాలో విజయ పతాకం ఎగరేసి, అలాగే ఆయనకున్న ఒక మంచితనం, ప్రజలకి ఏదో ఒకటి ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్లో ఉంది. అలా ఆయన రాజకీయాలకు వచ్చారు, వచ్చి ఓడిపోవడం. అంటే ఆయన చాలామంది అంటుంటారు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఈ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళారు, ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు, అది ఇదని. అంటే యుద్ధం చేయాలంటే ఎలాగైతే డాలు, కత్తి, రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో, ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి. అన్ని దగ్గరలో చూశారు ఆయన. అన్ని దగ్గరలో చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయన తగినటువంటి ఆ డాలు, ఆ కత్తి కనపడలా. ఇది కాదు వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం. ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు 21కి 21 2 ఎంపీలు ఈరోజు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు. ఇది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు, 21కి 21 సీట్లు సంపాదించారు అని. ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగనన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు. అటు రాజకీయాలే అంతే అంటారా? రాజకీయం ఇప్పుడు ఆడ జరిగే మ్యాటర్ వేరు, మనం వ్యక్తులుగా చెప్తున్నాం. ఓకే. ఆయన వచ్చిన నడక, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఈ స్థాయిలోకి వచ్చే ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో మాట్లాడారు, చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా, డాలు కత్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని పొడవపోతే మన డాలు, అవతల పొడవాలంటే కత్తి, ఈ 2 కావాలి. ఆ బలాన్ని సమకూర్చుకున్నారు, సో వచ్చారు. అది ఓకే. అది అంటే పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఏంటి అంటే జగన్ అంటే పిచ్చి అన్నారు, బాగా ఇష్టం అన్నారు. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ నాకు ఇష్టం అని మీరు అంటున్నారు. ఎవరు? బాబు గారు ఇష్టం అంటున్నారు, ఇటు జగనన్న ఇష్టం అంటున్నారు. మొన్నటి వరకు జగనన్న తను అధికారంలో ఉన్నాడు, తనని ఇమిటేట్ చేసుకుంటూ మీరు ఒక ఫేమ్లోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎం బాబు గారిని ఆయన అభిమానం అని చెప్పకపోతే మరి మన ఫేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా? అట్లా అయిందా? మరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారా? అభిమానం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నాకు ఇష్టం, ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. బ్యాలెన్స్ తీసివేతలు ఏం లేవు, ఇష్టం. కూడికలు తీసివేతలు భాగాహారం అలాంటివి ఏం లేవు ఇక్కడ. మనిషి ఇష్టం, రాజకీయంగా కాదు, మనుషులు ఇష్టం. నేను వ్యక్తిగా చూస్తా. రాజకీయం అయినా, సినిమా అయినా, మరేదైనా, పైన పోయే విమానమైనా మనిషి సృష్టించినవే, వేరే వాళ్ళు ఎవరు సృష్టించాల. నాకు వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా అనేది పక్కన పెడితే. ఓకే. ఇప్పుడు